హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మనము పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటే మనకు సాంకేతిక లోపం అనేది కనిపిస్తూ ఉంది ఈపీఎఫ్ వెబ్సైట్లో. సో ప్రస్తుతం మనము పిఎఫ్ని అప్లై చేయలేము, పిఎఫ్ని ట్రాన్స్ఫర్ కూడా చేయలేము. సో ఆ సాంకేతిక లోపం ఎక్కడ కనిపిస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మీరు పిఎఫ్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు మొదటి ఆప్షన్ ఫామ్ 31 అనేది కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేయాలి. సో ఇక్కడ నేను వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎస్ పైన మనము క్లిక్ చేస్తాము. ఇప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము చూడవచ్చు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు పేజ్లో ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి రావాలి. ఫామ్ 31, 19, 10C ఆప్షన్స్ మనకు రావాలి. కానీ ప్రస్తుతం చూడండి, నేను ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తున్నట్లయితే వెరిఫై అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అయితే రావట్లేదు. సో ప్రస్తుతం మనకి ఇక్కడ సాంకేతిక లోపం అయితే గమనించవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు వెరిఫై అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇలా 1 అవర్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఇదే విధంగా మనకు వెరిఫై అనేది తీసుకుంటూ ఉంటుంది, కానీ నెక్స్ట్ పేజ్ అయితే మనకు రావడం లేదు. సో ప్రస్తుతం మనకు టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఇదే విధంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఒక 2 డేస్ లేదంటే 3 వర్కింగ్ డేస్ వరకు మనము వెయిట్ చేయాల్సి ఉండొచ్చు. లేదంటే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇదండి వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.